వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే ఈపీఎఫ్ వీసా ఎక్స్పర్ట్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన మన ఫేవరెట్ ఆయిషా మలేలా గారు. ముఖ్యంగా అమెరికన్ గ్రీన్ కార్డ్ అసలు ఏంటి ఈ విషయం, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, అమెరికన్ గ్రీన్ కార్డ్ యూజువల్లీ తెలుగు సినిమాల్లో అమెరికాలో సెటిల్ అయిన అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసి అలా వాళ్ళని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు వస్తుంది అని ఈ కాన్సెప్ట్ చాలా హిట్ అయింది. అవును, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పర్సన్స్ కూడా దీని మీద పెద్ద సినిమాని తీశారు. అయితే ఈ అమెరికన్ గ్రీన్ కార్డ్ ఏంటి, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు దీన్ని పొందొచ్చు, అసలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి కాస్త చెప్తారా? సో గ్రీన్ కార్డ్స్లో చాలా రకాల గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. సో యూఎస్ వెళ్ళాలి, యూఎస్లో నేను సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సో వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్. సో గ్రీన్ కార్డ్ వస్తే అంటే గ్రీన్ కార్డ్ అనగానే ఒక పర్మనెంట్ రెసిడెంట్ అయ్యాను, సో గ్రీన్ కార్డ్ వచ్చింది. సో గ్రీన్ కార్డ్ వస్తే నేను సెటిల్ అయినట్టు అనుకుంటారు. అంటే వాళ్ళ డాలర్ డ్రీమ్ ఏదైతే ఉందో గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అంటే గ్రీన్ కార్డ్ ఉంది అంటే వాళ్ళు ఏ జాబ్లో నుంచి ఏ జాబ్కైనా ఈజీగా మారచ్చు. లేకపోతే ఒకవేళ ఏదైనా కారణాలు రెసెషన్ వల్ల దేనివల్ల పోయినా కూడా వాళ్ళు ఇమీడియట్గా వేరే జాబ్ తెచ్చుకోలేని సిచ్యువేషన్ ఉంటే తిరిగి ఇండియా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండదు గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళకి. సో ఇట్స్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. ఇంకా అది కాకుండా గ్రీన్ కార్డ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో పర్మనెంట్ రెసిడెంట్ కాబట్టి సో గ్రీన్ కార్డ్ కూడా ప్రతి 10 ఇయర్స్కి రెన్యూ చేసుకోవచ్చు. అలానే గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే ట్రావెల్ చేయొచ్చు. మన ఇండియాలో అయినా ఉండొచ్చు, యూఎస్లో అయినా ఉండొచ్చు. బట్ ఇన్ ఏ గివెన్ ఇయర్లో ఎవ్రీ 6 months అట్లీస్ట్ ఒక 3 to 4 weeks మనం అక్కడ ఉండాలి అన్నట్టు చూపించుకోగలగాలి. సో గ్రీన్ కార్డు ఉంటే మనకి ఏంటంటే ఇట్స్ లైక్ ఏ వెపన్ అనమాట. అందరూ యూఎస్ వెళ్ళేది దేనికంటే మనం అక్కడ సెటిల్ అయ్యాము, మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకుందామని ఆలోచనతో వెళ్తారు. బట్ మన గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ అసలు ఇప్పుడైతే లేదు. ఎందుకు లేదు అంటే మన వాళ్ళు అందరూ వెళ్ళేది కూడా EB2 కేటగిరీ, EB3 కేటగిరీ మీద వెళ్తారు. సో EB2, EB3 కేటగిరీ అన్నసరికి వర్క్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద. సో H1B వీసా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. అలానే గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా తెచ్చుకోవటం మీద కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. అయితే H1B వీసా మీద కనుక మన వాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే H1B వీసా మీద కూడా చాలా కాలం మీరు ఉండొచ్చు యూఎస్లో, ఇబ్బంది ఏం లేదు. లైక్ లెట్సే ఎవ్రీ 3 yearsకి రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఎవ్రీ 1 or 2 yearsకి రెన్యూ చేసుకుంటా వ్యాలిడ్ వర్క్ స్టేటస్ ఉంటే అలానే గ్రీన్ కార్డ్ అప్లై చేస్తుంటే 6 years వరకు వ్యాలిడ్గా మీరు మెయింటైన్ చేయొచ్చు. బట్ మీకు వచ్చే ఛాలెంజ్ ఏంటి, ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అసలు గ్రీన్ కార్డ్ అనేది అక్యుములేట్ అయిపోయింది. EB2, EB3 కేటగిరీస్ పరంగా చూసుకుంటే 150 years పైన పట్టింది గ్రీన్ కార్డ్ రావడానికి అనేది ఇప్పుడు నడుస్తున్న స్టాటిస్టిక్స్ అనమాట. లాస్ట్ ఇయర్ పరంగా చూసుకుంటే ఎందుకంత అక్యుములేషన్ అయ్యింది, మన వాళ్ళు మైగ్రేషన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల అంత అక్యుములేషన్ అనేది జరిగింది. అంటే 2012, 13, 14 నుంచి పెండింగ్ ఉన్నాయి రావాలి అనుకున్న వాళ్ళకి. లెట్సే ఇప్పుడు 2014 నుంచి పెండింగ్ ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ ఇది క్లియర్ అవ్వాలి అంటే లైక్ లెట్సే నెక్స్ట్ 5 to 7 years or 10 years పట్టిద్ది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. లేకపోతే లీస్ట్ 3 years అలా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మోర్ దెన్ 100 years వచ్చేస్తుంది అనమాట. అలానే గ్రీన్ కార్డ్ అనగానే మనం ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ ఎంప్లాయర్ ద్వారా ఫైల్ చేసుకుంటున్నామో మనకి మొత్తం గ్రీన్ కార్డ్ అసలు ఫైల్ చేసుకోవాలి అంటే మనకు ఒక టైం పీరియడ్, అంటే లైక్ లెట్స్ స్టూడెంట్ నుంచి వర్క్, స్టూడెంట్ నుంచి ఓపీటీ నుంచి వర్క్ నుంచి గ్రీన్ కార్డ్, ఈ ప్రాసెస్ అంతా కూడా పడటానికి మనకి 5 to 7 years పడుతుంది అప్లై చేయడానికి మాత్రమే. అప్లై చేశాక గ్రీన్ కార్డ్ రావడానికి మాత్రం 100 ఏళ్ళ పైన పడుతుంది. ఓకే, సో మరి సిటిజన్ అవ్వాలి అంటే గ్రీన్ కార్డ్ వస్తే తప్పితే నువ్వు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. గ్రీన్ కార్డ్ వచ్చాక మళ్ళీ 5 years ఉంటే తప్పితే యూఎస్లో మనం 5 years తర్వాత సిటిజన్షిప్ వచ్చింది మనకి. అంటే దాంట్లో 5 years పీరియడ్లో మనం అట్లీస్ట్ ఒక 2 to 3 years యూఎస్లో ఉన్నాము అని చూపించుకోగలగాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ రావడానికి ఎప్పుడైతే ఎంత అక్యుములేషన్ అయిందో మరి ఆల్టర్నేటివ్ మీన్స్ ఏమున్నాయి అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే. సో ఆల్టర్నేటివ్ మీన్స్ ఏంటి, గ్రీన్ కార్డులో చాలా రకాలు ఉన్నాయి కదా. సో గ్రీన్ కార్డు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ అక్కడ సిటిజన్ అనుకోండి, మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైనా పెళ్లి చేసుకున్నాం అనుకోండి వాళ్ళు స్పాన్సర్ చేయటం అదొక విధానం. లేకపోతే ఇప్పుడు మన ట్రంప్ అందరినీ డిపోర్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఓవర్ స్టే చేసి లేకపోతే ఇల్లీగల్గా
ఇప్పుడు కొంతమంది అసైలం అండ్ రెఫ్యూజీ అంటే శరణార్థులుగా లేకపోతే పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి కంట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే టెంపరీ వర్క్ పర్మిట్ ఇచ్చి కొంత గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు ఇంతకుముందు. అది కూడా ఏంటంటే అమెరికా ఒక బెనిఫిట్ కోసం చేసింది. అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి క్యాపిటలిజం పరంగా ఎంకరేజ్ చేయాలి. అంటే ఎవరైతే బిజినెస్ హోల్డర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేసే బిజినెస్ వల్ల రెవెన్యూ జనరేట్ అయ్యింది కాబట్టి లో లెవెల్ బ్లూ కాలర్ జాబ్స్ చేయడానికి, అలానే పొలిటికల్గా కూడా ఎలక్ట్రల్ ఓటింగ్ పరంగా అడ్వాంటేజ్ అవడానికి కొంత ఎంకరేజ్ చేశారు. బట్ ఏంటంటే ఎప్పుడైతే బియాండ్ ద లిమిట్ దాటిపోతుందో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే గ్రీన్ కార్డ్ రావటము అనేది ఎంత ఛాలెంజింగ్గా ఉంది అంటే ఇప్పుడు ఈ వర్క్ వ్యాలిడ్ వీసా, వ్యాలిడ్ లీగల్ స్టేటస్ మీద వెళ్ళి అప్లై చేసిన వాళ్ళకి అక్యుములేషన్ ఉండటం వల్ల సో నిజంగా అసలు గ్రీన్ కార్డ్ వస్తుందా లేదా, యూఎస్ వెళ్తాం వర్తా కాదా అని డైలమాలో పడిపోతున్నారు అందరూ. సో ఎందుకు అయినా సరే ఇంత ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే 2 to 5 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చేది, లేకపోతే 5 to 7 years ఆర్ 7 to 10 years ఆర్ మ్యాక్సిమం 15-20 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. అది స్లోగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది 5 నుంచి 20 yearsకి. ఇప్పుడు ఏంటి 100 years పైన పడుతుంది. మరి స్టిల్ అయినా సరే ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఉంటున్నారు అని మనం చూసుకుంటే మనం గ్రీన్ H1B మీద అంటే వర్క్ వీసా మీద ఎలా ఒకలాగా నెట్టుకొస్తున్నాము, గ్రీన్ కార్డ్కి అప్లై చేసాం. ఈ లోపల మనకు గనక పిల్లలు పుడితే ఆ పిల్లలు అక్కడ సిటిజన్స్ అవుతారు కాబట్టి సో పిల్లలకి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఇచ్చాము అన్న హ్యాపీగా అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్తో అయినా ఉండేవాళ్ళు. అయితే ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కూడా ట్రంప్ ప్రభావం ఉంది ఇప్పుడు. అవును, అఫ్ కోర్స్ దాని మీద లీగాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి, కాన్స్టిట్యూషనాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి, కోర్ట్స్లో స్టేస్ వచ్చినాయి, కాన్స్టిట్యూషన్ మళ్ళీ అమెండ్మెంట్ జరగాలి, అలానే ఇంటర్ప్రిటేషన్ ఉంది దానికి. ఆ ఇంటర్ప్రిటేషన్ పరంగా ఏమైంది అనేది ఎవరు గెస్ చేయలేరు. సో ఇంటర్ప్రిటేషన్ పరంగా ఒకళ్ళు ఓన్లీ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఫైన్, ఇట్స్ ఫైన్ అనుకుంటారు. లేదు ఇది అందరికీ క్లోజ్ అయిపోయింది అనుకో, మ్యాండేటరీగా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఎవరైతే అక్కడ బర్త్ ఇస్తున్నారో చైల్డ్కి గ్రీన్ కార్డ్ హోల్డరో లేకపోతే సిటిజనో అయి ఉండాలి. సో ఛాలెంజింగ్గా మారే సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డు నాకు డబ్బులు పెద్ద ఇబ్బంది కాదు అనుకున్న వాళ్ళకి, అలానే ఆ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి అన్న దానికి మీన్స్ అండ్ మెథడ్స్ ఫాలో అయ్యి నిజంగా ఇంట్రెస్టెడ్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, నేను నా ఫ్యామిలీ మొత్తం యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి EB-5 మార్గం అనేది ఓపెన్గా ఉంది. సో EB-5 మార్గం అనేది ఎవరు ఏమి ఎఫెక్ట్ చేయలేరు అనమాట. అండ్ ఈ EB-5 గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ దానికి సంబంధించి ఆయిషా గారికి ఎంతో ఎక్స్పర్టీస్ ఉంది, చాలామంది గైడెన్స్ ఇచ్చిన ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. మీ సిచ్యువేషన్ ప్రకారం EB-5ని మీరు బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకుని అక్కడ మీరు ఎంతో రాణించవచ్చు, ఎంతో సంపాదించవచ్చు, ఒక ది బెస్ట్ లైఫ్ అనేది మీరు చూడవచ్చు, మీ పిల్లలకి మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దానికి ఎక్స్పర్టీస్ అయిన ఆదిత్య మల్లె గారు హెల్ప్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించి మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కన్సల్టెన్సీ అని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.